హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బియ్యంతో వడియాలను ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బియ్యంలో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేసి వడియాలను పెట్టి చూడండి, ఎంత రుచిగా ఉంటాయో. ఇవి పప్పుచారు, రసం, సాంబారు, పప్పు కూరల్లోకి చాలా బాగుంటాయండి. వీటిని 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, బియ్యం పిండి వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో 1 గ్లాసు రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి. వడియాలకు రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయండి. బియ్యాన్ని శుభ్రంగా 2 to 3 times కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఏ గ్లాస్తో బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు సగ్గుబియ్యం వేసుకుని శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వండి. బియ్యంలో సగ్గుబియ్యం యాడ్ చేసి వడియాలు పెట్టుకుంటే తెల్లగా క్రిస్పీగా వస్తాయండి. మర్నాడు ఉదయం ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో మనం ఏ గ్లాస్తో బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసులు వాటర్ కొలిచి గిన్నెలో పోసుకోండి. 1 గ్లాసు వాటర్ని పక్కన పెట్టండి. అంటే మొత్తం 8 గ్లాసులు తీసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి వాటర్ని బాగా కాగనివ్వండి. వాటర్ కాగేలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం నానబెట్టిన బియ్యాన్ని వేసుకోండి. బియ్యంతో పాటు పూర్తిగా నానిపోయిన సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టిన గ్లాసులోని నీళ్లను కొంచెం పోసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో మరికొన్ని వాటర్ పోసుకుని దోసెపిండిలా పల్చగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని స్టవ్ పై మరుగుతున్న వాటర్లో సన్నగా పోసుకుంటూ ఉండలేమీ కట్టకుండా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు గ్లాసులో మిగిలిన నీళ్లను మిక్సీ జార్లో పోసి తొరిపి గిన్నెలోని మిశ్రమంలో పోయండి. అంటే మొత్తం 1 గ్లాసు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ పడతాయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా 15 to 20 minutes కలుపుతూ ఉడికించండి. 15 minutes ఉడికించిన తర్వాత పిండి చిక్కబడి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుందండి. ఇలా ఉన్నప్పుడు గిన్నెని దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 3 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని ముక్కలుగా చేసుకుని జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని గిన్నెలోని మిశ్రమంలో వేసుకోండి. దాంతోపాటు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసి ఇవి పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. నేను వీటిలో నువ్వులు వేసుకోవటం లేదండి. మీకు ఇష్టమైతే 3 స్పూన్స్ నువ్వులు కూడా వేసి కలుపుకోండి. వడియాలకు ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ని వాటర్లో తడిపి గట్టిగా పిండి 2 పొరల మీద వేసుకోండి. బియ్యంతో చేసే వడియాలు కాబట్టి క్లాత్ పైన ఈజీగా వచ్చేస్తాయండి. మీరు కవర్ మీద వేసుకునేటట్టయితే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని గరిటెతో తీసుకుని క్లాత్పై వేసి మరీ మందంగా లేకుండా కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇదే విధంగా అన్ని వడియాలను పెట్టుకుని మీకు వీలుంటే ఎండలో లేదంటే ఫ్యాన్ కింద 1 day మొత్తం ఆరబెట్టండి. 1 day కల్లా ఈ విధంగా ఎండిపోయాయండి. ఇప్పుడు క్లాత్ని వెనుకకు తిప్పి కొంచెం వాటర్ చల్లండి. 1 నిమిషం కల్లా వడియాలు నాని మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా తీసిన వడియాలను ఒక వెడల్పున్న బేసిన్లో వేసి మరో 2 రోజులు పూర్తిగా ఆరబెట్టండి. ఇలా బాగా ఆరబెట్టుకున్నారంటే వడియాలు 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి వడియాలను ఆయిల్లో ఫ్రై చేసి ఎలా వచ్చాయో చూద్దామా. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడియాలను వేయించండి. చూడండి, వడియాలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఇలా మీకు కావాల్సినన్ని వడియాలను వేయించుకోండి.
వీటిని రైస్లోకే కాదండి, ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్లో అన్ని రకాల వడియాలు ప్లేలిస్ట్లో పెట్టానండి, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.